కొబ్బరి రసం చేసుకోబోతున్నాం. ఓకే, కొబ్బరి రసం అంటే మామూలుగా కొబ్బరి జస్ట్ అలా ఫ్లేవర్గా వేస్తూ ఉంటాము అన్నిట్లోకి, సో దాంతోనే రసం. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. సో స్టార్ట్ చేసేద్దామా? యా, తీసుకొస్తాను. ఓకే, సో ఇవి మా ఇంగ్రీడియంట్స్. ఓకే, కొబ్బరి పాలు తీసుకొచ్చావు అనమాట. నేను కొబ్బరి అనుకున్నా యాక్చువల్గా. ఓకే డన్. ఇంకా రసంకి కావాల్సిన నార్మల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసావు. సో స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్? యా. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేసి ఉంచేసాను. ఓకే, సో ముందుగా అయితే పోపు మనకి రసంలోకి మెయిన్గా కావాలి కాబట్టి సో పోపు వేసేసుకుందాం కదా. సో నూనె వేసేస్తున్నాం ముందుగా. సో ముందుగా ఆవాలు, జీలకర్ర కొంచెం బాగా వేగాలి మనకి. సో దీంట్లో ఫ్లేవర్ మనకి కొబ్బరి పాలతోనే వస్తుంది. అండ్ పచ్చిమిర్చి, కారం అండ్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాం కాబట్టి మొత్తం అంతా మనకి ఇదే ఫ్లేవర్ అనమాట. సో కొబ్బరి పాలు హెల్దీ కాబట్టి కొంచెం మనము స్వీట్ లాగా అంటే ప్లెయిన్గా తీసుకోలేని వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు. కూరల్లో వేస్తే కూడా స్వీట్ అయిపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ కాంబినేషన్ బాగా సూట్ అవుతుంది. సో ఇది లైక్ ఈ రసం అన్నావు కాబట్టి రైస్లో కలుపుకొని తినొచ్చు. రైస్ తీసుకోవచ్చు. రెగ్యులర్ రసం ఎలా అయితే తీసుకుంటారో అలాగే. సో కొంచెం కేరళ స్టైల్ ఉంటుందేమో, ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. ఓకే ఓకే, సో పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అండ్ కరివేపాకు. చాలా సింపుల్. అయితే రసంలో అయితే చాలా త్వరగా అయిపోతుంటాయి చేయడం. అందరికీ ఇష్టం అలా లిక్విడ్గా ఏదైనా తిన్న తర్వాత, కర్రీ తిన్న తర్వాత. సో ఇదైతే అందరూ ట్రై చేయొచ్చు, చాలా వెరీ క్విక్గా అయిపోతుంది. ఓకే, సిమ్లో పెట్టేసుకుందాం బికాస్ కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి కొంచెం మనకి సిమ్లోనే బాగా వేగితే బాగుంటుంది. పచ్చిమిర్చి కొంచెం వేగాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వేసేస్తాం. బికాస్ మేజర్ కారం మనకి వచ్చేది వాటితోనే కాబట్టి మనం అలా కొంచెం స్లిట్ చేసి అలా పొడుగ్గా మనం వేసుకున్నాము. అండ్ బాగా పోపులోనే మనకి బాగా వేగాలన్నమాట. ఓకే, సో యూజువల్గా అంటే కొబ్బరి పాలు కొంచెం ఫ్యాట్ అని అంటారు, అలా ఏముండదా? లేకపోతే జనరల్గా క్వాంటిటీని బట్టి తీసుకుంటే సరిపోతుంది? మనకి కొబ్బరి పాలల్లో మెయిన్గా మనం చూసేది ఏంటంటే ఈ ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాట్, చాలా ఈజీ టు డైజెస్ట్ ఫ్యాట్ అనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో జ్వరం వచ్చినప్పుడు కూడా అందుకనే మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఫ్యాట్స్లో మనం కన్సిడర్ చేసాము అంటే కొబ్బరి పాలల్లో ఉన్న ఫ్యాటే. సో అందుకని కొబ్బరి నూనె కూడా మనకి చాలా మంచిదని మనం అందుకే చెప్తూ ఉంటాం అనమాట. సో డెఫినెట్లీ మనకి డైజెషన్ వైజ్ అయితే ప్రాబ్లం ఉండదు. ఓకే, సో కొన్ని ఫ్లేవర్స్ వేసేసుకుందాము. సో ముందుగా కొంచెంగా పసుపు, తర్వాత రెసిపీకి సరిపడా ఉప్పు అండ్ ధనియాల పొడి. ఓకే, సో చాలు ఇన్ని ఫ్లేవర్స్ సరిపోతుంది. యా, ఓకే. సో ఇప్పుడు కొబ్బరి పాలు కూడా వేసేసుకుందాం. సో మంచి అరోమా వస్తుంది కదా. ఓకే, కొంచెం ఎలాగైనా టైం పడుతుందా ఆ కొబ్బరి పాల ఫ్లేవర్స్? మరి ఎక్కువసేపు అంటే సిమ్లోనే పెట్టుకోవాలి మనం అన్నమాట. అండ్ ఆ ఫ్లేవర్స్ కొంచెం పట్టాక ఆఫ్ చేసుకోవడం. ఓకే, సో అయిపోయినట్టేనా మరి? యా, సరిపోతుంది బికాస్ చాలా సేపు నుంచి మరుగుతుంది. సో సర్వ్ చేసేసుకోండి. యా, సో అలా పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేసి ఉంటుంది ఈ టైంలో. యా, సో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను పైనుంచి. రెడీ. కొబ్బరి రసం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. కొబ్బరి రసంకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా. కొబ్బరి రసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, తగినంత ఉప్పు వేసి ధనియాల పొడి, కొబ్బరి పాలు పోసి కాస్త దగ్గర పడ్డాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరి రసం రెడీ.